హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము మనమైతే ఈరోజు గుంట గరడాకుతోటి భృంగరాజు ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి వచ్చేసి నేనైతే 2 లీటర్స్ చేద్దాం అనుకున్నా, కానీ మా వాళ్ళు కొంతమంది ఇంకా అడిగారండి ఫేషియల్కి వాటికి వచ్చేవాళ్ళు. అందుకని చెప్పేసి 4 లీటర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మెంతులు, నల్ల నువ్వులు, నల్ల జీలకర్ర అండి, మర్రి చెట్టు ఊడలు ఇవి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి తులసి ఆకు, కరివేపాకు, ఉసిరి ఆకు, ఇది వచ్చి వేపాకు, పుదీనా, గోరింటాకు, ఇవి మందార పూలు, ఇదేమో ఉసిరికాయ అండి, పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, ఆ ఉసిరికాయ పీసెస్గా కట్ చేశాను. నెక్స్ట్ మందార ఆకు, ఇవి వచ్చి రోజ్ పెటల్స్ అండి, తమలపాకు, అలోవీరా అండ్ గుంటగరడాకు. మనకి ఎక్కువగా కావాల్సింది మనం గుంటగరడాకేనండి, ఎందుకంటే భృంగరాజు ఆయిల్ మనం చేస్తుంది. ఈ ఆయిల్ వాడడం వలన తెల్ల వెంట్రుకలు ఏమన్నా ఉన్నా అవి నల్లగా అవుతాయి, ఇంకా తెల్ల వెంట్రుకలు రాకోకుండా కూడా ఆపేస్తుందండి. జుట్టు అనేది బాగా పెరుగుతుంది. ఈ ఆకులు వాడడం వల్ల ఇవి ఉన్నాయి కదా, పుదీనా ఆకు, మనకి తులసి ఆకు, ఉసిరి ఆకు, ఈ వేప ఆకు వల్ల తలలో దురద, చుండ్రు కూడా లేకుండా పోతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ ప్రిపరేషన్ చూసుకుందాం. దానికోసం వచ్చేసి నేను స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ మొత్తం ఇందులో పోసేసుకుని ఒక్కొక్కటిగా అందులో వేసేస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం 4 లీటర్స్ ఆయిల్ అండి. ఇప్పుడు అందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక్కొక్కటిగా కలిపేసుకుందాము. ఇవైతే మర్రి చెట్టు ఊడలు, వీడియో తీయడానికి ఎవరు లేరండి, అందుకని నేనే తీయాల్సి వస్తుంది. ఒక చేత్తో పట్టుకొని ఫోను, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, మన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేసేసాను. ఇంతకు మించి పెద్ద గిన్నె నా దగ్గర లేదండి, సో అందుకని చెప్పేసి దీంట్లో కాసేస్తున్నాను. మొత్తం అయితే ఇట్లా వచ్చినాయి. ఇదిగోండి, ఇట్లా సిమ్లో అయితే పెట్టేసి మనం కొంచెం మరిగిన తర్వాత అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఉండదు. సో వీటిని మరగనివ్వాలి, బాగా తెరలనివ్వాలండి. అలా వేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయకూడదు, బాగా ఎక్కువసేపు మరగనివ్వాలి. అప్పుడే ఆ ఆయిల్ అనేది మనకి హెయిర్ పైన పనిచేస్తుంది. చాలా టైం అయితే పడుతుంది, సో చూపిస్తూనే ఉంటాను. సో ఒక గిన్నెలో అయితే సరిపోవట్లేదండి, కుదరటం లేదు. మన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కదా, అందుకని చెప్పేసి అది పొంగిపోతుంది. సో అందుకని 2 గిన్నెల్లోకి అయితే మార్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే ఆయిల్లో వేసేసాను. ఇవి బాగా మరగాలండి. వేసి మార్చేసాను. బాగా మరిగిన తర్వాత ఒక దాంట్లోకి మార్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఆయిల్ అయితే ఎలా తెరులుతున్నాయో, ఉడుకుతున్నాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆకులు, పువ్వులు, గింజలు అవన్నీ వేసాం కదా, వేర్లు అవన్నీ ఉడుకుతున్నాయి అన్నమాట ఆయిల్లో. ఆయిల్ మరుగుతుంటేనే భలే స్మెల్ వస్తుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూసారు కదా, ఏ కలర్లోకి అయితే వచ్చినాయో. ఇలా వచ్చినాయి కదా అని చెప్పేసి మనమైతే స్టాప్ చేయకూడదండి. ఇవి బాగా
నల్లగా అంటే బ్రౌన్ షేడ్లోకి వచ్చేంతవరకు బాగా వీటిలో ఉన్న రసం మొత్తం మనకి ఆయిల్లో దిగిపోవాలి. ఇప్పుడైతే ఇందులో వచ్చిందంతా ఒక వాటర్గా మారుతుందండి. వాటర్గా మారిందంటే మళ్ళీ అది ఆయిల్తో పాటు కలిసిపోయి ఉంటుంది. ఆ వాటర్ కూడా ఆయిల్లో మరిగిపోయి అది ఆయిల్ అయిపోవాలి. సో అప్పుడు మాత్రమే మనం స్టాప్ చేయాలి. ఇంకా టైం అయితే చాలానే పడుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కలర్ అయితే చేంజ్ అయిందో. అలోవేరా పీస్ చూసారా ఎలా ఉడికిపోయిందో. మా వాళ్ళు వచ్చేసారండి. సో అందుకని చెప్పేసి వీడియో మా వాడు తీస్తున్నాడు, నేను ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇవాళ హాలిడే అవతంతో ఊరంతా బాలాదూరు తిరిగి ఇప్పుడే వచ్చారు ఇంటికైతే. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మరుగుతున్నాయో. మన ఇవి వేసిన ఆకులు పువ్వులు మొత్తం అయితే ఏ విధంగా అయిపోయినాయి చూడండి. ఇదిగోండి కలర్, మన ఆయిల్ అయితే కలర్ అయితే ఈ కలర్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కానీ నా సామిరంగా ఈ ఆయిల్ ప్రిపరేషన్ తోటి ఉంటుందండి. చేసేంత వరకు మనకి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిద్దండి. అయిపోయేంత వరకు అదేదో అంటారు చూసారా, తలప్రాణం తాక్కొచ్చిద్దని, అంతసేపు ఇక్కడ నుంచుని గ్యాస్ దగ్గరే చేస్తూ ఉండాలి, తిప్పుకుంటూ మరిగించుకోవాలి. కానీ ఈ ఆయిల్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత కష్టపడి చేసామో అంతే చక్కగా ఉంటుందండి ఆయిల్. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. చూస్తున్నారా ఏ కలర్లోకి అయితే వచ్చేసిందో, మెంతు కలర్లోకి అయితే వచ్చేసిందండి ఆయిల్. ఇవి చూస్తున్నారా అలోవేరా పీసులు ఎలా అయిపోయినాయో, బుజ్జు బుజ్జు కొబ్బరి ముక్కలు అయినట్టు తెల్లగా అయిపోయినాయి. ఆల్మోస్ట్ మన ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా మన ఆయిల్ అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇందులో అది కూడా తీసి అందులో వేసేసాము. చూసారు కదా ఎక్కడికి పోసిందని ఫుల్గా అయ్యింది. అప్పుడైతే ఇంక పోతుందని చెప్పే కదా ఆ గిన్నెలోకి మార్చాను. ఇప్పుడైతే చూడండి ఎంత నూనె అయ్యిందో. దగ్గరగా మన 4 లీటర్ల ఆయిల్లో ఒక పావు కేజీ పైనే మరిగిపోయిందండి. ఇంక ఈ వేస్టేజ్ అంతా ఇది మొత్తం ఇంకా మనకు వేస్ట్ అనమాట. దీన్ని తీసేస్తే ఇంకా చాలా ఆయిల్ అయితే తగ్గిపోతుంది. నా అంచనా ప్రకారం అయితే ఒక 1/2 కేజీ ఆయిల్ వరకు అయితే తగ్గుతుంది. అది మరిగిన దాంట్లోనే పోతుంది. కాకపోతే మనకి హెయిర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆయిల్ చూస్తున్నారా ఏ కలర్లోకి వచ్చిందో. మన వీటిలో ఉన్న మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది అన్నమాట. వాటిలో ఉండే కాల్షియం అని లేకుంటే వాటిలో ఉండే మొత్తం ప్రాపర్టీస్ మొత్తం ఇంకా మన ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. సో మన ఆయిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.